దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు, తమిళనాట రాజకీయాలు వేరు. పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ద్రవిడ భావం పుష్కలంగా కాముకున్న రాష్ట్రం తమిళనాడు. భాష, ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుంది తమిళనాట. ఇక్కడ రాజకీయాల్లోనూ అదే పరిస్థితులు కనబడతాయి. కానీ ఈసారి ఆశ్చర్యకరంగా ద్రవిడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. దీంతో పరిస్థితి మునుపటి మాదిరిగా వార్ వన్ సైడ్లా లేదు. ఈ నేపథ్యంలో తమిళనాట రెండు ప్రాంతీయ పార్టీల నడుమ కమలదళం వికసించేనా? ఈసారి తమిళులు పట్టం కట్టేది ఎవరికి? వాచ్ ది స్టోరీ. తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మార్చి 16న ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల తేదీని ప్రకటించే నాటికి రాష్ట్రంలో డీఎంకే విజయం నల్లేరు మీద నడకే అని భావించారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్షాల్లో ఐకమత్యం కొరవడడం కూడా డీఎంకేకు బాగా కలిసొచ్చింది. అయితే ప్రధాన ప్రతిపక్షం ఏడీఎంకే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఊరు పేరు లేని వారి పేర్లు చూసిన తర్వాత డీఎంకేకు పెద్ద పోటీ లేదని భావించారు. అయితే బీజేపీ తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత డీఎంకేలో వణుకు మొదలైంది. తాము అసలైన పోటీని ఎదుర్కోబోతున్నామని తెలుసుకుంది. బీజేపీ తొలి జాబితాలో రాష్ట్రంలో హై ప్రొఫైల్స్ పేర్లు చోటు చేసుకున్నాయి. వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఒకరు. క్రమంగా డీఎంకేకు బీజేపీ నుంచి సెగ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ సొంతంగా 6 నియోజకవర్గాల్లో తమ బలాన్ని పెంచుకుంది. దీంతో ఇప్పటి వరకు తమకు తిరుగు లేదని భావించిన డీఎంకేకు బీజేపీ నుంచి భారీ ముప్పు ఎదురు కాబోతోందని మొట్టమొదటిసారి గ్రహించింది. ఇక కోయంబత్తూరు విషయానికి వస్తే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అన్నామలై వరకు పార్టీని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేశారు. ప్రారంభంలో కోయంబత్తూరు సీటు సునాయాసంగా గెలుస్తామని డీఎంకే ధీమాగా ఉంది. ఎప్పుడైతే రాష్ట్రంలో అన్నామలై ప్రజాదరణ చూసిన తర్వాత డీఎంకేకు ముచ్చెమటలు పోయడం ప్రారంభమైంది. అన్నామలైకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతతో పాటు పట్టణ ప్రాంతాల యువతలో యమక్రేజీ పెరిగిపోయింది. దీంతో పాటు కోయంబత్తూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో బీజేపీ విజయం కాస్త నల్లేరు మీద నడకలా తయారైంది. బీజేపీ ప్రజాదరణను అడ్డుకట్ట వేయడానికి డీఎంకే కూడా రంగంలోకి దిగింది. కోయంబత్తూరులోని యువత అంతా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని తెలుసుకున్న స్టాలిన్ వెంటనే కోయంబత్తూరులో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం కట్టిస్తామని ప్రకటించారు. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని గ్రహించిన డీఎంకే వెంటనే రాహుల్ గాంధీని కోయంబత్తూరుకు రప్పించి ప్రచారం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మపురిలో బీజేపీ మిత్రపక్షం పీఎంకే తరపున సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఈమె అన్బుమణి రామ్దాస్ భార్య. ఆమెకు 1 ఇయర్ల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో పాటు ఆమెకు బీజేపీ నుంచి కూడా గట్టిగానే మద్దతు లభిస్తోంది. ధర్మపురిలోని మహిళా ఓటర్లు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కాగా డీఎంకేకు ఇక్కడ 35% ఓటు బ్యాంక్ ఉంది. డీఎంకే దళితులు, మైనారిటీల మద్దతుపై ఆధారపడుతోంది. అయితే ధర్మపురిలో 1 ఇయర్ కులస్తులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సౌమ్య అన్బుమణికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇక బీజేపీకి మరో మిత్రపక్షం ఏఎంఎంకే. దీనికి ఏడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ను నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీ మద్దతుతో దినకరన్ తేని నియోజకవర్గంలో డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. దినకరన్ ప్రజాదరణ నియోజకవర్గంలో ముక్కులతోర్ల కులాల మద్దతు కూడా దినకరన్ వైపు మొగ్గు చూపడం కూడా డీఎంకే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక తిరునల్వేలి విషయానికి వస్తే బీజేపీకి చెందిన నయనార్ నాగేంద్రన్ డీఎంకేకు చెమటలు పట్టిస్తున్నారు. డీఎంకే, కాంగ్రెస్ కలిసి పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ముందే నాగేంద్రన్ గ్రౌండ్ వర్క్ను ప్రారంభించారు. కాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ బ్రూస్ని కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది.
సొంత పార్టీ నుంచి ఆయనకు సెగ మొదలైంది. ఆయన స్థానిక అభ్యర్థి కాదని, పొరుగున ఉన్న కన్యాకుమారికి చెందినవాడన్న ప్రచారం మొదలైంది. దీంతో నాగేంద్రన్కు విజయావకాశాలు కాస్త మెరుగుపడ్డాయి. అలాగే నీలగిరి బీజేపీ అభ్యర్థి ఎల్ మురుగన్కు ఇక్కడ దళితుల్లో మంచి ప్రజాదరణ ఉంది. అయితే డీఎంకేకు చెందిన ఏ రాజాకు మాత్రం శ్రీలంక నుంచి వచ్చిన తమిళుల నుంచి మద్దతు లభిస్తోంది. డీఎంకే మిత్రపక్షాలకు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన మద్దతు ఉండడం డీఎంకేకు కాస్త ఊరట కలిగించే అంశం. మొత్తానికి చూస్తే బీజేపీ తమిళనాడులో చాప కింద నీరులా క్రమంగా రాష్ట్రంలో విస్తరించుకుంటూ పోతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి డీఎంకేకు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.